సీమాంధ్రులకు న్యాయం చేయాలంటూ దీక్ష చేస్తున్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఆరోగ్యం మరింత క్షీణించింది. అందువల్ల చంద్రబాబు దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. లేకుంటే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు దీక్షను భగ్నం చేసి ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా పోలీసులు ఏపీ భవన్ చేరుకున్నారు. అంబులెన్స్ సిద్దం చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, దీక్ష వివరాలను మా ప్రతినిధి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజేష్, ఒక ప్రాంతానికి న్యాయం చేసే ప్రయత్నంలో మరో ప్రాంతానికి అన్యాయం చేయొద్దంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన దీక్ష 5వ రోజుకు చేరుకుంది. అయితే చంద్రబాబు దీక్షను ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా విరమింపజేసేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. ఏపీ భవన్ ప్రాంగణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు వేల సంఖ్యలో పోలీసులు మోహరించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీక్ష కొనసాగిస్తానని చెప్పడంతో భారీ సంఖ్యలో తెదేపా కార్యకర్తలు, మద్దతుదారులు ఏపీ భవన్ చేరుకుని తమ మద్దతును తెలియపరుస్తున్నారు. 5 రోజులుగా కొనసాగుతున్న దీక్షలో మొదటి రోజు నుంచి సైతం జాతీయ పార్టీలకు చెందిన వివిధ నేతలు వచ్చి తమ సంఘీభావాన్ని చంద్రబాబుకు తెలిపారు. ఎట్టి పరిస్థితులను దీక్షను కొనసాగిస్తానని, బలవంతంగా తన ఆసుపత్రికి తరలించినా కానీ ఆసుపత్రిలో దీక్ష కొనసాగని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు గారిని బలవంతంగా ఆసుపత్రికి తరలిస్తారన్న వార్త తెలిసిన తరుణంలో భారీ సంఖ్యలో తెదేపా కార్యకర్తలు, మద్దతుదారులు ఏపీ ప్రాంగణంలో చేరుకున్నారు. చుట్టుపక్కల చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో ఆసుపత్రికి తీసుకునేందుకు పోలీసులు సైతం భారీ స్థాయిలో మోహరించారు. చుట్టుపక్కల ఉన్న దాదాపు 15 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన దాదాపు 2000 మంది పోలీసులను చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించినట్లుగా తెలుస్తోంది. మరికొద్ది క్షణాల్లో చంద్రబాబు నాయుడిని బలవంతంగా ఇక్కడ నుంచి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. రాజేష్.